కాదు, నేను చెయ్యను. మీరు చేసింది ఏందన్న? అసలు మొత్తం చేసింది ఏంది? మీరు ఏంది క్రాంతి, నువ్వు భ్రమలో పిచ్చిలో ఉండవా ఏంది? ఇది ఎవడు సీమరాజు, నా తమ్ముడు ఇడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇడిది, తెలుగుదేశం పార్టీ అంటావేంది? కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి, రాజారెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఇడు అభిమానియుడు. ఇప్పుడు చెప్తున్నాడు కదా, భజన చేసేవాళ్లే కాదు విమర్శించేవాళ్ళు కూడా పార్టీలో ఉండాలని. ఇప్పుడు ఈడు అన్నాడు కదా, రోజా గారి మీద ఆరోపణలు, కొడాల నాని మీద ఆరోపణలు, ప్రతిదీ చేస్తున్నాడు కదా. ఇప్పుడు మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత, పోయినసారి మర్చిపోయాము, ఇట్లా నిజాయితీ కలిగినటువంటి సీమరాజు లాంటి వైఎస్ఆర్సీపీ తూత్మాలిష్ కార్యకర్త గాని మర్చిపోయాడు జగనన్న. వాడికి సన్మానం చేయడం మర్చిపోయాడు. ఈసారి ఖచ్చితంగా తప్పదు, ఎందుకనంటే అట్టున్నది వైబ్రేషన్స్ వీడి మీద. మా పార్టీ కోసం జగనన్న ప్రధానమంత్రిని కూడా చేస్తానంటున్నాడు. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి నిజంగా సిగ్గులేదు, తెలుగుదేశం ప్రభుత్వానికి సిగ్గులేదు, ఆ ప్రభుత్వంలోని మంత్రులకు కూడా లేదు. ఎందుకంటే మా సీమరాజు మా పార్టీ అయ్యుండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అయ్యుండి వివేకానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపాడని చెప్తున్నా, కోడికత్తి డ్రామా జగనన్న కావాలని ఆడిచ్చాడని చెప్పి చెప్తున్నా, వీడికి ఆడించి ప్రూఫ్లు తీసుకోలేకపోతున్నది కూటమి ప్రభుత్వం. ఎంత సిగ్గులేని చేతగాని ప్రభుత్వం అనుకోవాలా. ఇప్పుడు సీమరాజు దగ్గర ప్రతి ఆధారాలు ఉన్నాయి. వివేకానంద రెడ్డిని ఎట్ట చంపాడు జగన్మోహన్ రెడ్డి గారు, గులకరాయి డ్రామా ఎట్టాడిచ్చాడు, కోడికత్తి సీను డ్రామా వీటి దగ్గర ఆధారాలు ఉన్నాయన్నీ. పోలీస్ డిపార్ట్మెంట్ గాని కూటమి ప్రభుత్వం గాని కలేజా లేని ప్రభుత్వాలు, డిపార్ట్మెంట్ కూడా కలేజా లేదు. ఈడ అంతన వీడియోలో చెప్తున్నారు అసలు ఎవరెవరు ఏ విధంగా చంపారని. అసలు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న లోటుపాట్లన్నీ వీటికి ఆడుంటే 18 నెలలైంది, సీవు నెత్తురు లేదు మీకు. అడు మగోడు ఎవరా సీమరాజు, మగాడు కదోడా, మా పార్టీలో ఉంటూ విమర్శిస్తున్నాడు. మీకు దొమ్మకాయ లేదేమో కూటమి ప్రభుత్వానికి, పోలీసు వాళ్ళకు దొమ్మకాయ లేదేమో. వీడి దగ్గరుండే ప్రతి ఆధారాన్ని తీసుకొని రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో వీడికి గౌరవించడం జరుగుతుంది, సన్మానం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా సన్మానాలు ప్రతి నియోజకవర్గంలో. ఇట్లాంటి కార్యకర్తను మర్చిపోతే మాత్రం జగనన్న, సీమరాజు లాంటి కార్యకర్తని మర్చిపోతే మాత్రం జగనన్న మనం వేస్ట్. ఈసారి పార్టీలో ఉండే అందరికీ చెప్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి అన్న, పులివెందుల సతీష్ అన్న, కొడాల నానన్న, వల్లభనేని వంశన్న, అక్క రోజక్క, అందరూ కూడా సీమరాజు లాంటి కరడు కట్టినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను మనం మర్చిపోకూడదు. ఈసారి వీడి దగ్గర ఉండే ఆధారాలు చెప్తున్నా కానీ మా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సిగ్గు లేకుండా బయటకు వచ్చి జగనన్న దగ్గర ఉండే ఏమేం మోసాలు జరిగాయని మీకు చెప్తుంటే మీకు కలేజా లేదు. కూటమి ప్రభుత్వం దానికి పట్టుకునేదానికి కూడా కలేజా లేదు. కనీసం పోలీసు వాళ్ళు ఏంద్ర సీమరాజా అసలు ఏంది మందరం, నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, నువ్వు వైఎస్ఆర్సీపీ కదా అని అరెస్ట్ చేశారా? లేదు. అది మగతనం. ఈడి మగతనం ఎట్టుంటుందో 2029లో ఖచ్చితంగా 600 జగనన్న ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈయన్ని సన్మానించే బాధ్యత ప్రతి ఈ వీడియో అన్ని నియోజకవర్గాలకు పోవాలి. ప్రతి నియోజకవర్గంలో గెలవబోయే ఎమ్మెల్యేకు ఉంది. ఇలాంటి కార్యకర్తను మనం సన్మానిస్తే ఇలాంటి కార్యకర్తలు మళ్ళీ పార్టీలో ఎదగకుండా ఉంటారు. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్, జై వైఎస్ఆర్సీపీ.